అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫార్చునర్ కారును లక్కీ డ్రా ద్వారా ఇస్తామని ప్రచారం చేస్తున్న వారు కరాటే కళ్యాణిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేసి ప్రజలను మోసం చేస్తున్నారని గుర్తించిన కరాటే కళ్యాణి ఆ నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సమయంలో పోలీసుల సమక్షంలోనే కరాటే కళ్యాణిపై దాడికి పాల్పడ్డారు. ఆమె చున్నీని లాగేశారు. తనపై దారుణంగా వ్యవహరించిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేస్తున్న నరేందర్ అనే నిందితుడు గతంలో మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో చైల్డ్ స్నాచింగ్ కేసులో నిందితుడిగా ఉన్నట్టు గుర్తించారు. కరాటే కళ్యాణి ఫిర్యాదుతో పోలీసులు పాత నేర చరిత్రను పరిశీలించారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ప్రయత్నంలో నరేందర్ లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తేజ. 2 రోజుల క్రితం ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వండర్లా సమీపంలో ఈ సిద్ధమౌని నరేందర్ అనే నిందితుడు, క్యాస ప్రవీణ్ అనే నిందితుడు ఇద్దరు కూడా చాలా రోజుల నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఇటు టీటీడీ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ సమీపంలో ప్రతి ఒక్కరూ 399 రూపాయలు పే చేస్తే ఆన్లైన్ ద్వారా వాళ్ళందరి పేర్ల పైన చిట్టీలు వేసి ఆ చిట్టి ఎవరికి వెళ్తే వారికి ఫార్చునర్ కార్లు, ఎలక్ట్రికల్ వాహనాలు, ఇంట్లో ఉపయోగించుకునేటువంటి ఎలక్ట్రికల్ వస్తువులంటూ కూడా కోట్లాది రూపాయలుగా బురిడి కొట్టించి లక్కీ డ్రా పేరుతో ఒక స్కీమ్ ని తెరలేపడంతో వీరు చేసుకునేటువంటి దందాతో పాటు మళ్ళీ తిరిగి పవిత్రంగా పూజించేటువంటి ప్రార్థన మందిరాల వద్ద కూడా వీళ్ళు ఈ దుష్ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని చేసి క్యూఆర్ స్కానింగ్ కోడ్లు అక్కడ పెట్టి ప్రజల నుంచి కోట్లాది రూపాయలుగా డబ్బులు దండుకుంటా ఉన్నారంటూ కూడా కొంతమంది యువకులంతా కూడా కరాటే కళ్యాణిని ఆశ్రయించడము, కరాటే కళ్యాణి బంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీనిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నటువంటి క్రమంలో మళ్ళీ ఇదే ముఠా అంతా కూడా ఆదిపట్ల వండర్లా సమీపంలో ఒక ఇండివిజువల్ విల్లాలో ఈ ఆక్షన్ చేపడతా ఉన్నారు, లక్కీ డ్రా ప్రచారం జరుపుతా ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ తో పంజగుట్ట పోలీసులతో కలిసి కరాటే కళ్యాణి అక్కడికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ముఠానంతా కూడా పట్టుకునేటువంటి క్రమంలో ఆ 10-15 మంది ఒక్కసారిగా కరాటే కళ్యాణి పైకి దూసుకొచ్చే ప్రయత్నం చేయడము, తన పట్ల మిస్బిహేవ్ చేయడము, అసభ్యంగా ప్రవర్తించడము, అంతు చూస్తానని బెదిరించడము, పోలీసులు కొంత పక్క తిరిగినటువంటి వెంటనే ఒంటిపైన చేతులేసి ప్రైవేట్ పార్ట్స్ చోట వాళ్ళు టచ్ చేసేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా తనే స్వయంగా బాధితురాలు కాబట్టి ఆదిపట్ల పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు 74, 75, 79 ఇవి బిఎన్ఎస్ చట్టంలో పవర్ఫుల్ సెక్షన్స్ ని ఆదిపట్ల పోలీసులు ఇంక్లూడ్ చేసినట్టుగా తెలుస్తోంది. 74, 75, 79, 115 క్లాస్ 2, 132, 351 క్లాస్ 2, 352 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా ఆదిపట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 10 మంది నిందితులు కరాటే కళ్యాణి పట్ల మిస్బిహేవ్ చేయడము, తన కొడుకు జువేనల్ అంటే మైనర్ బాలుడు కాబట్టి అతనిపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడము, అతన్ని దూషించడము, ఇద్దరిని చంపుతానడము, తర్వాత కరాటే కళ్యాణ్కి రేప్ థ్రెటనింగ్ కూడా పోలీసుల సమక్షంలోనే ఇచ్చారంటూ కూడా తనకి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు అన్ని కోణాల్లో దీన్ని వెరిఫై చేసి అక్కడ ఉన్నటువంటి 10-15 మంది పైన అటెంప్ట్ రేప్, అటెంప్ట్ మర్డర్ కేసులు, మహిళను గౌరవించకుండా రోడ్డు పైన వివస్త్రణ చేసేటువంటి ప్రయత్నం చేయడము, ఒంటిపైన చేతులు వేసేటువంటి ప్రయత్నం చేయడము, తన ప్రైవేట్ పార్ట్స్ ని టచ్ చేసేటువంటి ప్రయత్నం చేసినందుకు ఈ ఆధారాలన్నీ సేకరించి తను ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన అనేక సెక్షన్ల కింద ఆదిపట్ల పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ఫార్చునర్ వాహనాన్ని స్వాధీనపరుచుకొని ఎవరైతే నరేందర్ ఈ తక్కువ ధరకు సెకండ్ హ్యాండ్ లో ఈ కారు కొనుగోలు చేసి దాని ద్వారా కోట్లాది రూపాయలుగా జనాలని పురుడి కొట్టించి లక్కీ డ్రా, లక్కీ డిప్ పేరుతో ఒక స్కీమ్ ని తెరపైకి తీసుకొచ్చి ఇన్ని రోజుల పాటు బెట్టింగ్ యాప్స్, ఆ తర్వాత గేమింగ్ యాప్స్, ఇప్పుడు లక్కీ డ్రా పేరుతో ఈ స్కీమ్ ని తెరపైకి తీసుకొచ్చి జనాలను పురుడి కొట్టిస్తా ఉన్నారు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండండి అంటూ కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ డబ్బులు ఊరికే రావు, ఎవరు కూడా ఏ రకమైనటువంటి మోసాలకు గురవద్దు, 300కు కార్లు ఇస్తాము, సెల్ ఫోన్స్ ఇస్తాము, ఐఫోన్లు ఇస్తాము, ఎలక్ట్రికల్ వాహనాలు ఇస్తామని కొత్త స్కీమ్ తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండండి, ఎవరు కూడా డబ్బులు చెల్లించకండి, వీళ్ళు కేవలం డబ్బులు లాగడం కోసమే ఈ కోటుగాళ్లు కొత్త రకమైనటువంటి
దందాకు తెరదీశారు, వీళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి అంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. కరాటే కళ్యాణిపై దాడి యత్నం, లైంగిక వేధింపుల యత్నం, తనను అసభ్యంగా బిహేవ్ చేసినందుకు మొత్తం 8 సెక్షన్ల కింద ఆదిపట్ల పోలీసులు కేసు రిజిస్టర్ చేసి ఆ 8 మందిని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం ఉంది. ఇటు నరేందర్ ని, ఫార్చునర్ వాహనాన్ని, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నిటిని స్వాధీనపరిచి ఇన్ని రోజుల పాటు ఎన్ని అకౌంట్స్ ద్వారా వీళ్ళు డబ్బులు లాగారు, ఎంత మంది నుంచి లాగారు, ఎన్ని కోట్లాది రూపాయలుగా వసూలు చేశారు, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారంటూ కూడా ఒక పక్క నరేందర్ అనే నిందితుడిని అరెస్ట్ చేసి పంజగుట్ట పోలీసులు రిమాండ్ తరలించి ఆ ఫార్చునర్ వాహనాన్ని సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇతని పూర్వ చరిత్ర పోలీసులన్నీ బయటికి తీసినప్పుడు మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో నరేందర్ పైన చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యి ఉన్నాయి. జల్సాలకు అలవాటు పడి, ఈజీ మనీ కోసం అలవాటు పడి ఏదో రకంగా పబ్లిక్ నుంచి డబ్బులు వసూలు చేయాలన్న ఒక ఆలోచనతోటే ఈ స్కీమ్ తెరపైకి తీసుకొచ్చి దాని ద్వారా డబ్బులు వసూలు చేస్తా ఉన్నట్టుగా పంజగుట్ట పోలీసులు ఒక పక్కన ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. సుంత రైట్, థ్యాంక్ యూ రవితేజ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.